చెప్పు హాయ్ సబ్స్క్రైబ్ ఛానల్ అంతే. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచాలక్క, ఆ మాత్రానికి వచ్చేస్తా. హాయ్ అండి అందరికి, గుడ్ మార్నింగ్. అందరూ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇది మా దయ్యం కింద పడేస్తుంది ఏదో ఒకటి. లారిలప్ప 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 ఏ లారిలప్ప 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 ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క. సో ఈరోజు మార్నింగ్ పెసరెట్ వేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నైట్ 2 o'clock వేస్తుంది తెలుసు. ఎందుకని అడగదండి మీకు తెలుసా ఎవరన్నా? చెప్పు. యాక్చువల్గా మా అంశు లేడు అనమాట, గుర్తుకొచ్చిండు. సడన్ గా ఇటు తిరిగేలోపు వాడు గుర్తుకొచ్చాడు. నైట్ ఏడ్చాను. గుర్తురాడని కాదు, ఇన్ని రోజుల నుంచి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇంత ప్లేస్ ఉన్నది మనం పడుకోవడానికి. ఆ బెడ్ లో ఇట్లా పడుకొని ఇట్లా తిరగగానే వాడు గుర్తుకొచ్చిండు అనమాట. వీడు ఏడు పక్కన లేడు అని. అందుకోసం మార్నింగ్ వాడికి లేవగానే కాల్ చేస్తే మా ఆఫీస్ వాళ్ళంతా దాంట్లో సబ్స్క్రైబర్స్. ఇట్స్ ఓకే, మీ ఆఫీస్ వాళ్ళు కూడా చూస్తారు. అందరు చూసి అనిలా ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే ఊరుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడొద్దు ప్లీజ్. కలిసి పెట్టి బెదిరిస్తుంది. కత్తిపెట్టి బెదిరిస్తా. చచ్చా, ఇది స్వీట్ కత్తి ఏమందు మిమ్మల్ని. యాక్చువల్గా మా హస్బెండ్, ఎప్పుడు చూడు హస్బెండ్ అని చెప్తున్నాను కానీ అలా ఏం పిలువని ఏమని అడగండి. బావ అని పిలుస్తాను. తను మా మేనత్త కొడుకు అనమాట, మా డాడీ వాళ్ళ అక్క కొడుకు. సో అందుకే బావ అని పిలుస్తాను. నేనే మా వారు మా హస్బెండ్ అని వీడియోలో చెప్తే బావ మొన్న నవ్విండు తెలుసా. ఏంటి సడన్ గా మా వారు అని చెప్పేసావు వీడియోలో అని చెప్పి నవ్వుతున్నాడు. పెసరెట్ వేస్తున్నాను. సో దానికోసం అల్లము కొన్ని పచ్చిమిర్చి. యాక్చువల్గా ఎక్కువైనాయి పచ్చిమిర్చి, చాలా. ఇన్ని రోజుల నుంచి ఇంట్లో లేక పురుగులు తిరుగుతున్నాయేమే. ఏం చేసినావు నువ్వు ఇంట్లోనే? మరి క్లీన్ చేయలేదా? కొంచెం అల్లం పెసలు. వాడిని వదిలేసి 1 week ఉంటున్నావు. 1 week వాళ్ళు మళ్ళీ ఏడుస్తాడు. అట్లనే ఉండాలి, లేకపోతే మళ్ళా నువ్వు పోవడంగానే మళ్ళీ నీకు అలవాటు. మార్నింగ్ లేవగానే ఫుల్ ఏడ్చిండు వాడు. యాక్చువల్గా నన్ను కాదు, వాళ్ళ డాడీని చూసి ఏడ్చిండు ఆయన. నన్ను చూసి అసలు ఏడవని కూడా ఏడవలేదు. వాడిని చూసి నేను ఏడ్చినందుకు నన్ను చూసి డాడీ ఏడ్చింది, డాడీని చూసి మమ్మీ ఏడ్చింది. ఎంతమంది ఏడ్చారు అనమాట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నెక్స్ట్ వీళ్ళందరూ వీడియో కాల్ మాట్లాడుకుని ఏడ్చింది. తను పందిలా పడుకుంది, అందుకే లేపలేదు. ఆమె ఆఫీస్కి వెళ్తుంది అనమాట. 10:30, 11 అలా వస్తుంది. నైట్ షిఫ్ట్ లాగా అనమాట. అందుకోసం తను పడుకుంటే లేపడం ఎందుకని నేను ఇంకోటి తినేస్తున్నాను. అందుకోసం లేపలేదన్నమాట. ఈ ప్రపంచంలో తనకి ఏదైనా బాగా నచ్చిందంటే నిద్రపోవడం మాత్రమే. ఓకే, మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ వస్తా, బాయ్. నిజంగా బాగుంది. నిన్న బీరకాయ కూర వేసింది. కూర వేసి అన్నం వండుకోకుండా బాక్స్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. మీరు రుచి తింటారన్నా? నిజంగా బాగుంది. పెసర్లన్నీ వేసి మిక్సీ పట్టేసి పల్లి చట్నీకా? ఇళ్ళకి పల్లి చట్నీ వద్దా? చాలా కొన్ని మటనే బాగా ఎక్కువ వచ్చేసి మిక్సీ పట్టేస్తాం. నేనే ఎడిట్ చేసుకుంటున్నాను. అందుకే వీడియోస్ నచ్చుతాయని అనుకోండి సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను. వీళ్ళు ఎవ్వరు ఎడిట్ చేయరు, ఎవ్వరు సపోర్ట్ చేయరు నాకు. నేనే వేసుకోవాలి. ఎండ కొట్టి ఎంత మంచిగా తెల్లగా మెరుస్తున్నాను. వచ్చిందండి వయ్యారి. చట్నీ కోసం పల్లి. యాక్చువల్గా ఇవాళ మేము బయటికి వెళ్తున్నాం షాపింగ్కి. ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. అసలు డ్రెస్సులే లేవు. ప్రెగ్నెన్సీలో డెలివరీలో ఏ డ్రెస్సులు తీసుకోవాలి. ఒక 3 డ్రెస్సులు వేసుకొని ఇట్లా చెప్తాను.
తిప్పి 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 3-4 డ్రెస్సెస్ ఉన్నాయి. ఏమైనా ఫంక్షన్స్ ఉంటే శారీయే ఇంకా. సో అందుకోసం ఆఫీస్కి వెళ్తే డ్రెస్సెస్ లేవు, అందుకోసం కొనుక్కోవడానికి వెళ్తున్నాను నేను ఇవాళ షాపింగ్కి. అట్లనే మూవీకి వెళ్తున్నాం, మన తలైవా మూవీ. చేసేది ఏం లేదు, మీ బావ వచ్చిన తర్వాత పచ్చడి పట్టేసి పెసరెట్ వేయడమే. డోర్ ఓపెన్ చేసినావు ఎందుకు? ముగ్గు వేయడానిక? నేను వేయడానిక? మంచి బాబు. యాక్చువల్గా కొంచెం ఇది వాడు పుట్టగానే తీసామన్నమాట ఫోటో. సో ఎవ్రీ మంత్ బర్త్డేస్ 1 2 3 4 5, ఇది హాఫ్ మీన్స్ 6 7 8 9 10 11. ఇది ఫోటోషూట్. నా కొడుకు మిస్ అయినా వాన్షిని 1 month. ఒక్కటే రోజు కేసీఆర్ వస్తున్నట్టు నన్ను పోనీ అడిగారు, ట్రాఫిక్ లేదు కానీ గ్రేట్ ఇచ్చేసి వస్తే కేసీఆర్ అయితే వీడియో తీసి సీఎం గారు ఓకే అట్లా సీఎం గారు కేసీఆరే అయితే వీడియో తీసేసి వద్దు పెడతా. నిజంగా కాపరేట్ ఇష్యూస్ వస్తే నేను యూట్యూబ్ పోతుంది, నీ ఫోన్ పోతుంది, అన్నీ పోతుంది. కాదు ఈరోజు సూర్యాపేట వెళ్తున్నారని పాపం మేము వెళ్దాం అనుకుంది, కుదరలేదు అనమాట. బస్సెస్ ట్రాఫిక్స్ ఉంటాయని మా డాడీ వద్దని చెప్పాడు. అందుకే మై స్వీట్ సిస్టర్ ఇస్ మిస్సింగ్ హిమ్. వాడి వాళ్ళ మార్నింగ్ నువ్వు ఫోన్ చేయి, వాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు, వాడికి డైల్ చేయదు. మా మమ్మీ అసలు ఫోనే లిఫ్ట్ చేయదు గైస్. ఆమెకు పెద్ద ఐఫోన్ ఇచ్చేసి వచ్చిన నేను. మా మమ్మీ ఐఫోన్ వాడుతుంది, బయటకు పోయిందనుకో అరే ఈ ఆంటీ కాడ ఐఫోన్ ఉంది నాకు అది లేదురా అనుకుంటున్నాడు. ఎవరు ఫీల్ అవ్వద్దు. పాత ఎప్పుడో ఐఫోన్ ఇచ్చి మళ్ళీ ఐఫోన్ ఈజ్ ఐఫోన్, పాతదా కొత్తదా అనేది మ్యాటర్ తర్వాత. డైలీ పెట్టరు, ఎత్తితే చూపెట్టాలి. బేసిక్గా అందులో సీరియల్స్ రావట్లేవు, అందుకు మా మమ్మీ ఫోన్ పట్టుకోరు. గూగుల్ అకౌంట్ ఇవన్నీ ఎక్కియలేదండి, హాట్స్టార్లు ఏం లేవు, సీరియల్స్ లేవు. నువ్వు కావాలని ఫోన్లో సీరియల్స్ అన్ని తీసేసి వచ్చినావని చెప్పి మమ్మల్ని తిడుతుంది అనమాట. పల్లె పొట్టు తీసి వాళ్ళ మీద కూర్తావు ఎందుకే? మన బుడ్డోడు వాళ్ళకి తెలుసు, యూట్యూబ్ లో పెట్టా కాబట్టి. మేము పల్లీలు చాట్లో వచ్చి చెరగకుండా ఊరేసి మిక్సీలో వేస్తున్నాం. పచ్చిమిర్చి, పల్లి, చింతపండు. మేము చింతపండు కొంచెం ఎక్కువనే వేసుకుంటాం. మా ఆయనకి ఇచ్చి పుల్లగా ఉండాలి పచ్చడి. పుల్లగా లేకపోతే ఆ రోజు ఇడ్లీ తిండు, దోశ తిండు, పెసరట్టు అది ఏది తిండు. సో అదండి మా మార్నింగ్ రొటీన్. కొంచెం క్రేజీగానే అనిపించిందని అనుకుంటున్నాను. బట్ థ్యాంక్ యూ లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను ఏ వీడియోస్ పెట్టినా మీరు మిస్ అవ్వరు. అండ్ కామెంట్ చేయండి, మీకు ఏమైనా వీడియోస్ చేయాలి నేను అని అనిపిస్తే నాకు సజెస్ట్ చేయండి, మీరు ఈ వీడియోస్ చేయండి అని. సో నేను చేయడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్. బాయ్, టేక్ కేర్ ఆల్.